అంటే ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు మాత్రమే దాని మీద మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన అధికారులు గానీ, లేకపోతే ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు గానీ, లేకపోతే మంత్రులు గానీ ఓఎన్‌జీసీ చేతుల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటారు అన్నది ఇప్పటి వరకు ఉన్న నానుడి. దాని నుంచి వరప్రసాద్ గారో, లేకపోతే జనసేనో, మీ ఉప ముఖ్యమంత్రి గారో బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఓఎన్‌జీసీ మీద ఉక్కుపాదం మోపుతాము అని చెప్పి మీ ప్రజలకు మీరు హామీ ఇవ్వగలరా? దీంట్లో మీరు ఒక రకంగా చూడాలి. ఓఎన్‌జీసీ చేసే కార్యక్రమం తప్పుపట్టడానికి మనం సరిపోము. ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి, తద్వారా గ్యాస్ సప్లై చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి గ్యాసు వెలికి తీసి సప్లై చేయాల్సిన బాధ్యతని మనం పక్కన పెట్టుకుంటాం. అది వేలండి. కానీ దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోవాలనేది నా సేఫ్టీ మెజర్స్ ముఖ్యం కదండి ఏం చేసినా. దీనికి నేను అదే చెప్తున్నాను. పైప్ లైన్ కి ఏజ్ అయిపోయిన పైప్ లైన్స్ ఉన్నాయి, రస్ట్ అయిపోతుంది. దాన్ని పైప్ లైన్స్ రిప్లేస్మెంట్ చేయటం, దానికి పైప్ లైన్ కూడా ఈ రోజుల్లో చూస్తే సరైన కోటింగ్, ప్లాస్టిక్ కోటింగ్ ఏదో వచ్చినవి ఉన్నాయి, అలాంటివి చేయటం, ఇవన్నీ చేసి సరిగా మనకి ఆ సేఫ్టీ మెజర్స్ మనకి అన్షూర్ చేయాలి. మాట్లాడడం జరిగిందా మీరు వచ్చిన తర్వాత? ఇంకా నేను వారితో సరిగ్గా డిస్కషన్లోకి వెళ్ళలేదు ఓఎన్‌జీసీతో. ఎందుకంటే అది కాస్త ప్రయారిటీస్ ఒక 2-3 నేను డ్రింకింగ్ వాటర్ మీద పూర్తిగా నేను డెసిషన్ తీసుకున్నాను. అంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సార్, మీరు ఇంతకాలం కూడా ఒక ఉన్నతాధికారిగా సర్వీస్ తీసుకున్నారు కాబట్టి మీకు చాలా వాటి మీద అవగాహన ఉంటుంది. మీరు ఉన్నత విద్యను కూడా అభ్యసించారు. మీ వల్ల మాత్రమే ఇవి అవుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఆ ఫ్లో మీద చాలామంది వచ్చేస్తుంటారు, పదవులు చేపట్టుంటారు, మినిస్టర్లు చేపట్టుంటారు. వాళ్ళకి అవగాహన ఉండదు. అవునా అని ఓఎన్‌జీసీ ఏంది, అది ఎక్కడి నుంచి పైప్ లైన్ వెళ్తుంది, దానికి ఏం రెస్ట్ వచ్చింది, లేకపోతే వాటర్ పొల్యూషన్ ఏంటంటుంది. కానీ మీ నిజంగా రాజోల వాసుల అదృష్టం, ఒక అధికారి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే పదవి సాధించడం ఆ ఛాన్స్ మీకుంది. జనసేన వైపు కూడా చూస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ చూశారు, కాంగ్రెస్ పార్టీ చూశారు, తెలుగుదేశం పార్టీ చూశారు. మీరు ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి జనసేన భవిష్యత్తు ఏంటి అన్నది ఈ 4 ఏళ్ళలో తెలియకపోతున్నది రాజకీయ పరంగా. ఒకప్పుడు పవర్ లేనప్పుడు వేరు. తప్పనిసరిగా మీరు అన్నదాన్ని నేను ఏకీభవిస్తున్నాను. మీరు అన్నదానికి వాళ్ళ అదృష్టం అని చెప్పడం కంటే ఇది నా అదృష్టం అని కారణం ఏంటంటే నాకు ఒక అవకాశం ఇచ్చారు ఇక్కడ పనిచేయడానికి. ఎందుకంటే నాకు మా సొంత గడ్డ, సొంత మనుషులు చుట్టూ ఇంకా మనసు పెట్టి చేయొచ్చు. నాకు చాలా ఇష్టంగా నేను వాళ్ళతో పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా నాయకులు, అట్లు తెలుగుదేశం కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా చాలా కలిసికట్టుగా చాలా మిక్స్ అయిపోయి వాళ్ళతో ఉంటాను. కాబట్టి నాకు ఇందాక మీరు అన్న మాటలో ఎక్కడా నాకు ఏమిటిది, ఎందుకు వచ్చాను అలాంటి ఆలోచన నాకు ఇంతవరకు రాలా. నేను వచ్చిన దగ్గర నుంచి చాలా ఇంట్రెస్ట్ తోటి, ఎంతూజియాస్టిక్గానే వీళ్ళందరితో మిక్స్ అయిపోతా ఉన్నాను. నాకు అలాంటి ఆలోచన రాలేదు. మోర్ ఎక్సైటెడ్ బికాస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇష్యూలో ఒక బ్రాడర్ స్టేజ్లో సెటిల్ చేయటం ఒకటేనే, మైన్యూట్ స్థాయిలో కూడా సెటిల్ చేయటం కూడా దాంట్లో కూడా మనకు ఆనందం ఉంటుంది. ఒక గ్రామ స్థాయిలో ఇష్యూని ఎలా సెటిల్ చేయాలి అనే అంశం మీద మనం కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం. మనం ఎప్పుడు కూడా బ్రాడ్గా ఉండే మేజర్ ఇష్యూసే కాకుండా ఒక గ్రామ స్థాయిలో ఇష్యూల్ని, ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూల్ని మనం సాల్వ్ చేయడంలో ఆ ఇంట్రెస్ట్ కూడా బాగానే ఉంటుంది. మనం అది కూడా ఫోకస్ చేయొచ్చు, తప్పేమీ లేదండి. అసలు ఒక లెవెల్ తప్ప సాల్వ్ చేయటం అనేది ఆ సేవా దృక్పథం అనేది ఉంటే తప్పనిసరిగా మనం దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే కాకుండా మనం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వర్క్ సాటిస్ఫాక్షన్. ఇక్కడైతే నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది, బోల్డ్ వర్క్ ఉంది కూడా మీకు చేయడానికి. వర్క్ ఉంది, చేసిన వర్క్కి రోజు ఇదిగో ఇతను బెనిఫిట్ అయ్యాడు, ఇది అయ్యింది, అక్కడ సాటిస్ఫాక్షన్ ఇమ్మీడియట్గా ఉంటుంది మనకి. తట్టు అసలు ఈయనే చేసాడని చెప్తారు మళ్ళీ. ఒక అధికారిగా మీకు ఏంది ఇక్కడ ఉన్నది ఏమిటంటే అక్కడ ఆబ్జెక్టివ్ ఉంటుంది, మన పేరు వినపడకూడదు. అది మనం కూడా కేర్ తీసుకునేవాళ్ళం గతంలో. ఈ రోజున అలా కాదు. అతను సాల్వ్ చేయటం ఒక ఎత్తు అయితే, ఇది నేను సాల్వ్ చేశానని చెప్పుకోవటం నేను వాళ్ళు కూడా చెప్పుకుంటారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద వర్క్, నో ఇష్యూ ఆన్ దట్. పోతే పార్టీ పర్సే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ మాకు. మీరు చెప్పారు స్ట్రైక్ రేట్ 100%. పబ్లిక్ అంతా ఈ రోజున ఏం చూస్తుందంటే జనసేన అనే పార్టీ కానీ,
లేకపోతే కూటమితో కలిసి పనిచేస్తున్నాం మేము. జనసేన అనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజున. జనసేన వేరుగా రాజకీయంగా నిలబడాల్సిన అవసరం ఉంది కదా, కూటమి ఉండొచ్చు పార్టీ కానీ వేరు.